ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాధ్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్చుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనా వదనం భుజే सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाणिकाचार्य पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। మనం ఈ అపాదాన శక్తిమత్వం అపాదానే పంచమి అనే సూత్రం చేత పంచమి అపాదానార్థంలో పంచమి విధించాడు. ఆ అపాదాన శక్తిమత్వం అంటే ఏమిటి అనే దానికి ప్రకృత ధాతూపాత్త విభాగజనక వ్యాపార అనాశ్రయత్వే సతి ప్రకృత ధాతువర్ధ విభాగాశ్రయత్వం అపాదానత్వం అని దీక్షితులు వారు చెప్పిన లక్షణం. ప్రకృత ధాతూపాత్త విభాగజనక వ్యాపార అనాశ్రయత్వే సతి ప్రకృత ధాతువర్ధ విభాగాశ్రయత్వం అపాదానత్వం అని దీక్షితులు వారి యొక్క లక్షణం. అదే నాగేశుడు ఏం చేశారంటే పతంజలి మహర్షి చెప్పినటువంటి భాష్యంలో ఉన్న వాక్యానికి ఇది విరోధంగా ఉంటుంది కాబట్టి చిన్న మార్పు ఆయన చేశారు. ఏమిటి చేశారంటే అవధిభావ ఉపగమ అతిరిక్త అవధిత్వ ఉపయోగి వ్యాపార అనాశ్రయత్వే సతి విభాగాశ్రయత్వం అని చెప్పాలి. దాని మొదట దాంట్లో ఆయన ప్రకృత ధాతూపాత్త విభాగ జనక వ్యాపార అనాశ్రయత్వే సతి అని దీక్షితులు వారు చెప్పారు. ఆ చెప్పిన దానికి ఇక్కడ చిన్న మార్పు చేశారు. ఏమిటంటే అవధిభావ ఉపగమ అతిరిక్త అవధిత్వ ఉపయోగి వ్యాపార అనాశ్రయత్వం. అలా అనడం వల్ల ఏమైందంటే అవధిత్వోపయోగి వ్యాపారము అనేటువంటిది ఆ గుర్రం మించి పడే మనుష్యుల్లో ఉంటుంది. గుర్రంలో పరిగెట్టడం అనే క్రియ ఉన్నప్పటికీ ఇబ్బంది లేదు, ఎందుకంటే అవధిత్వోపయోగి వ్యాపారం ధావనం కాదు, పతనం అనేదే అవధిత్వోపయోగి వ్యాపారం. కాబట్టి తాదృశ వ్యాపార అనాశ్రయత్వం గుర్రానికి వస్తుంది, వ్యాపార ఆశ్రయత్వం పురుషుడికి ఉంటుంది అని ఇది చిన్న మార్పు చేశారనమాట. మనం మీకు ముఖ్యంగా పరీక్ష దృష్టిలో ఏమిటంటే ఇద్దరి అభిప్రాయము తేడా చూపించాలన్నమాట. అది ఈయన ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఆయన పతంజలి మహర్షి ధావత పతతీత్యాదౌ అపాదానత్వం కథమిత్యాశంక్య అద్రవ్యస్య అవివక్షితత్వాత్ అని చెప్పడం. అంటే ఏమిటి? అద్రవ్యస్య అవివక్షితత్వాత్ అంటే దాన్ని ద్రవ్యంగా వివక్ష చేశారు. ఆ గుర్రాన్ని ద్రవ్యంగా చెప్పాలి అంటే మన భట్టోజీ దీక్షితుల అభిప్రాయంలో అసలు గుర్రానికి ఆ ధ్రువత్వం రాదు. ఎందువల్ల అంటే ప్రకృత ధాతుపాత్త విభాగం అన్నారు కాబట్టి ఆయన చెప్పిన పక్షంలో అసలు గుర్రానికి ధ్రువత్వం రానే రాదు. కాబట్టి ఆయన దాంట్లో ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఎప్పుడైతే పతంజలి మహర్షి దాన్ని అద్రవ్యత్వ వివక్షణాత్ అంటే దాన్ని అద్రవ్యంగా తీసుకోలేదు, ధ్రువంగా తీసుకున్నాము అన్నాడు. అలా అనడం వల్ల ఏమవుతుంది? అది క్రియాశ్రయత్వం, గుర్రంలో ఉన్న క్రియాశ్రయత్వాన్ని ఆశ్రయించి అది ధ్రువం కాదు అనేటువంటిది తెలుస్తోంది అనమాట. అలా ధ్రువం కాని దాన్ని ధ్రువంగా వివక్ష చేశాము అని చెప్పవలసి వచ్చింది. ఆయన చెప్పినటువంటి మాటను పట్టుకుని ఈయన లక్షణాన్ని మార్చారు. మార్చడం వల్ల ఏమైందంటే
గుర్రంలో ఉన్న ధావన క్రియ ధ్రువత్వోపయోగి కాదు, క్రియ కాదు. పురుషుల్లో పతన క్రియ ధ్రువత్వోపయోగి. అంచేత ధ్రువత్వోపయోగి క్రియ అనాశ్రయత్వం అనేది గుర్రానికి వచ్చింది కాబట్టి దానికి ధ్రువత్వం సిద్ధించింది అని ఈయన నాగేశులు చెప్పారనమాట. తర్వాత నచ ఆర్జవక్షే, ఇది అయిపోయింది కదా. హరిణాతు ఉభావపి అధ్రువౌ మేషౌ యజ్జది ఉభయకర్మజే విభాగే ప్రవిభక్తేతు క్రియే తత్ర వ్యవస్థితే. ఇది ఆ హరి చెప్పినటువంటి కారికలో కూడా ఉభావపి అధ్రువౌ మేషౌ అంటే అన్యోన్యం అపసరత మేషౌ అన్యోన్యం మేషౌ పరస్పరాన్ మేషౌ అపసరత అనే ప్రయోగం. పరస్పరాత్ మేషౌ అపసరత అంటే ఏమిటి? ఆ గొర్రెలు ఒకదాని నుండి ఒకటి తప్పుకుంటున్నాయి, అపసరత. అప్పుడు ఏమవుతుంది? ఒకదాని క్రియ తీసుకుని మరొక దానికి విభాగాశ్రయత్వము, అలాగే ఇంకొక గొర్రె యొక్క క్రియ తీసుకుని మరొక దానికి విభాగాశ్రయత్వము చెప్పాలి. అంచేత మేషవు అనేది క్రియాశ్రయత్వాత్తు మేషములు కర్తలుగానే ఉన్నాయి. ఈ పరస్పర శబ్దము పరస్పర శబ్దవాచ్యమైనటువంటి మేషములకు విభాగత్వం వచ్చి విభాగాశ్రయత్వాత్తు పంచమి వచ్చింది అని. అంచేది ఇక్కడ ఏం చెప్పారంటే ఆత్మానం ఆత్మన అనేటువంటి చోట ఎలాగైతే ఆత్మానం ఆత్మనాహంతి అన్నప్పుడు రెండు ఆత్మన శబ్దములే ఉన్నప్పుడు ఎలా అయితే ఒక ఆత్మన శబ్దానికి శరీరమని ఒక ఆత్మన శబ్దానికి అంతఃకరణమని ఆ విధంగా భేదాన్ని పాటించారో అదే విధంగా ఇక్కడ మేష శబ్ద వాచ్యములే మేషములమో కర్మగాను అది కర్తలుగాను పరస్పర శబ్ద వాచ్యమైనటువంటివి అపాదానముగాను తీసుకుని పంచమి చేసాము. అదేమో అక్కడ ఉన్నటువంటిది ఔపాధికమైన భేదము, ఇదేమో శబ్దరూప ఉపాధి భేదము అని రెండింటికి తేడా. ఆత్మానం ఆత్మనా అంతే అనే చోట ఉపాధి అంతఃకరణ ఉపాధి భేదము చేత అన్నారు. అలాగే ఈ పరస్పరాన్మేషో అపసరత అనేటువంటి చోట శబ్దరూప ఉపాధి భేదము అని చెప్పారు. అంచేది ఇక్కడ హరి చెప్పిన కారికలో కూడా ఉభావపి అధ్రువౌ మేషవు అన్నారు. అంటే మేషములు అధ్రువౌ అంటే రెండింటికి ధ్రువత్వం లేదు. ఎందువల్ల? రెండింటి యందు క్రియ ఉంది కాబట్టి. ఉభావపి అధ్రువౌ మేషవు యజ్జపి ఉభయకర్మజే అంటే ఉభయకర్మజం విభాగే. ఉభయకర్మజే విభాగే అంటే ఏమిటి? ఒక మేక యందున్నటువంటి క్రియ వల్ల కలిగిన విభాగము, అలాగే ఇంకొక మేక యందున్నటువంటి క్రియ వల్ల కలిగిన విభాగము. అంటే ఈ విభాగం అనేది ఉభయ కర్మజే అన్నారు. అంటే ఇద్దరిలో ఉన్న క్రియ వల్ల కలిగినటువంటిది విభాగం. ప్రవిభక్తేతు క్రియే తత్ర వ్యవస్థితే. అక్కడ క్రియలు ప్రవిభక్తం. ప్రవిభక్తేతు క్రియే తత్ర వ్యవస్థితే అంటే రెండు క్రియలు విభక్తంగా తీసుకోవడం వల్ల. ఎలా తీసుకోవాలి? ఒక మేక యందున్నటువంటి క్రియ తీసుకుని తజ్జన్యమైనటువంటి విభాగము వేరొక మేకలో ఉంటుంది. అలాగే రెండవ మేకలో ఉన్నటువంటి క్రియను తీసుకుంటే తజ్జన్యమైనటువంటి విభాగము మొదటి మేకలో ఉంటుంది. ఆ విధంగా వేరువేరు క్రియలుగా భావించి వాస్తవానికి రెండిటిలోనూ ఉన్నది అపసరణ క్రియే. అక్కడ పరస్పరాతు మేషో అపసరత అనే చోట ఈ అపసరణ క్రియ ఇద్దరిలోనూ ఉంది, రెండు మేకల్లోనూ ఉన్నాయి. ఉన్నప్పటికీ ఒక మేక యందు ఉన్నటువంటి క్రియను బట్టి వేరొక మేకకి, అలాగే ఇంకొక మేక యందు ఉన్న క్రియను బట్టి మొదటి మేకకి ఆ విభాగాశ్రయత్వాత అపాదానత్వం సిద్ధిస్తుంది అని చెప్పారు. తత్తద్ వ్యక్తిత్వేన విభాగస్య బుద్ధ్యా ప్రవిభాగే తత్తద్ విభాగానుకూల క్రియావత్వస్య అపరత్వాభావాత్తు ఉభయోరపి ధ్రువత్వం ఇత్యర్థః. అది అక్కడ చూడండి, తత్తత్ వ్యక్తిత్వేన విభాగస్య బుద్ధ్యా. ఇక్కడ మనం బుద్ధ్యా విభాగం, బుద్ధితోటి అంటే అపసరణ క్రియ
రెండిటిలో ఉన్నప్పటికీ కూడా మన బుద్ధి చేత ఈ ఒక మేకలో ఉన్న క్రియ చేత వేరొక మేక విభాగాశ్రయం అవుతోంది అనేటువంటిది బుద్ధి చేత విభాగం చేసుకోవాలి. ప్రవిభాగే తత్తత్ విభాగానుకూల క్రియావత్వస్య అపరత్వాభావాత్ ఉభయోరపి ధ్రువత్వం ఇది తదేవోక్తం. తత్తత్ విభాగానుకూల క్రియావత్వం. ఇక్కడ విభాగానుకూల క్రియావత్వం అనేది తనలో ఉన్న క్రియ తీసుకుంటే విభాగానుకూల క్రియావత్వం దీనికి ఉంటుంది. ఒక మేకకి అంటే మొదటి మేకలో ఉన్న క్రియ తీసుకున్నప్పుడు విభాగానుకూల క్రియావత్వం దానికి ఉంటుంది కాబట్టి విభాగాశ్రయం ఎదటి మేకకు ఉంటుంది. అలాగే రెండవ మేకలో ఉన్న క్రియ తీసుకున్నప్పుడు తజ్జన్య విభాగాశ్రయత్వం మొదటి మేక ఉంటుంది అన్నమాట. ఉభయోరపి ధ్రువత్వం. ఆ విధంగా రెండిటికి ధ్రువత్వం సిద్ధిస్తే పంచమి విభక్తి ఈ పరస్పరాత్ అనేటువంటి దానికి వస్తుంది. మేషములకు ఎందుకు అపాదానత్వం రాదు అంటే మేషములు ఆయా క్రియని తీసుకుంటాం, వాటిలో ఉన్న క్రియని తీసుకోవడం చేత క్రియావత్వం ఉంది కాబట్టి వాటికి మేషములకు మాత్రము ధ్రువత్వం రాదు. మేషాంతర క్రియాపేక్షం అవధిత్వం పృథక్ పృథక్. అదే ఇక్కడ రాస్తున్నారు, స్పష్టంగా చూడండి. మేషాంతర క్రియాపేక్షం అవధిత్వం పృథక్ పృథకు అంటే మేషాంతరం వేరొక మేషంలో ఉన్నది అంటే ఏమిటి? మొదటి మేక దృష్టిలో రెండవ మేకలో ఉన్నటువంటి క్రియ దృష్ట్యా దీనికి అవధిత్వం, మొదటి మేకకి అవధిత్వం వస్తుంది. అలాగే రెండవ మేకలో ఉన్న క్రియా దృష్టి చేత మొదటి మేకకి అవధిత్వం వస్తుంది అనమాట. అంచేత అవధిత్వం పృథక్ పృథక్, రెండిటికి అవధిత్వం వస్తుంది ఇక్కడ. అంచేతే పరస్పరం అనేటువంటి శబ్దం చేత రెండు మేకలు చెప్పబడతాయి, రెండిటికి అవధిత్వం వస్తుంది. రెండిటికి అవధిత్వం ఎలా వస్తుంది అనమాట? ఒక దాంట్లో ఉన్న క్రియను బట్టి వేరొక దానికి అవధిత్వం. మేషాంతర క్రియాపేక్షం అవధిత్వం పృథక్ పృథక్. మేషయో స్వక్రియాపేక్షం కర్తృత్వంచ పృథక్ పృథక్. అలాగే ఈ మేషములకు మేషౌ అనేది ప్రథమా విభక్తి ద్వివచనం అంటే కర్తృత్వం వచ్చింది. ఈ కర్తృత్వం వీటికి ఎలా వచ్చింది? అవే మేషములు అయినప్పటికీ ఇక్కడ కర్తృత్వం మాట్లాడకండి అమ్మా. వీటిలో ఉన్నటువంటి మేషములు కర్తృత్వము స్వక్రియాశ్రయత్వేన కర్తృత్వము, స్వక్రియాజన్య విభాగాశ్రయత్వేన ఎదుటి దానికి ధ్రువత్వము ఆ విధంగా వస్తుంది అని చెప్పారు. తరువాత ధాత్వర్థే కాదు అత్ర వదంతి వస్తుతః తన్నిష్టయోర్భేదేపి శృధాతున నివృత్తభేదస్యైవ ఉపాదానాత్ ఉభయోరపి తత్క్రియాశ్రయత్వేన పరత్వాత్ కర్తృత్వాపత్తే. ఇక్కడ ఇంకొక పక్షాన్ని చెబుతున్నాడు. దాన్ని ఏమిటి చెప్తున్నారంటే వస్తుతః అని చెప్తున్నారు. ఏమిటంటే శృధాతు అపసరత అంటే అపపూర్వకమైన శృధాతు. శృధాతు అర్థం ఇక్కడున్నా ఎవరిలో ఉన్నా శృధాతు అర్థం ఒకటే. అందువల్ల ఏమిటి? వస్తుతః తన్నిష్టయోర్భేదేపి అంటే ఆయా వ్యక్తులలో ఉన్న క్రియ వేరువేరే అయినప్పటికీ రెండు మేకలు అచేత రెండు మేకల్లో ఉన్నటువంటి అపసరణ క్రియ వేరువేరే అయినప్పటికీ శృధాతున నివృత్త భేదస్యైవ ఉపాదానాత్ ఎప్పుడైతే ఆ రెండు క్రియలు కూడా శృధాతు చేతే చెప్పబడుతున్నాయో అప్పుడు ఇంకా భేదం పోతోంది. అలా భేదం పోవడం వల్ల భేదం ఎప్పుడైతే పోయిందో ఈ క్రియను తీసుకుని దానికి విభాగత్వం, ఆ క్రియను తీసుకుని దీనికి విభాగత్వం చెప్పడానికి లేదు. అపసరణ క్రియ అనేది రెండిట్లో ఒకటే. అందువల్ల రెండిట్లో ఉన్న అపసరణ క్రియని మనం ఒకే దానిగా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్రియాశ్రయత్వాతు రెండిటికి కర్తృత్వమే వస్తుంది, కానీ ఈ అపాదానత్వం రావడం కుదరదు. మహోదయ అపసరణం అంటే మహోదయ తొలగడం, తొలగిపోవుట. ఒక మేక నుండి ఓ వాడి తప్పుకుంటోందమ్మా,
వాళ్ళు కొట్టుకుంటారు కదా, ఆ, మేక గొర్రె పోట్లాడుకుంటాయి. ఆ ఆ, పోట్లాడుకునేటప్పుడు ఎదటిది వాడిని కొడుతోంది అని తప్పుకుంటుంది. అలాగే ఇది ఆ, దాన్ని కొడదాం అనుకునేసరికి అది తప్పుకుంటుంది. అలాగే సరే. సుధా నివృత్త సుధాతు సుధాతు భేదస్యైవ అంటే ఆ? సుధాతు. శృధాతు శృధాతు ఆ, శృగతౌ శృ అనే ధాతు. శృగతౌ అనే ధాతువు మీదే అపసరతి, అపసరత, అపసరంతి అని రూపాలు అవుతాయి. ఆ, అది అపసరణము అంటే తొలగిపోవటానికి అర్థం కదా. శృధాతు శృధాతు. ఉభయోరపి తత్క్రియాశ్రయత్వేన పరత్వాత్ కర్తృత్వాపతే. రెండిటికి కర్తృత్వం వస్తోంది. ఎందువల్ల అంటే అపసరణ క్రియాశ్రయత్వాత్. ఇక్కడ క్రియ ఏది అంటే అపసరణ క్రియ. రెండిట్లోనూ అపసరణ క్రియ ఉంది కాబట్టి ఆ క్రియాశ్రయత్వాత్తు కర్తృత్వమే వస్తోంది. అతయేవ ఏకశేష సూత్రే భాష్యే ఉక్తం నవై తిగంతాని ఏకశేషారంభం ప్రయోజయంతి క్రియాయా ఏకత్వాత్. తిగంతము దగ్గర ఏకశేషం ఉండదు. ఎందుకు? క్రియాయా ఏకత్వాత్. క్రియ ఒక నవై తిగంతాని ఏకశేషారంభం ప్రయోజయంతి క్రియాయా ఏకత్వాత్. అంటే మనం ఏకశేషం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని చెప్పడానికి, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని చెప్పడానికి మేష రెండు చెప్పాలంటే మేషవు అంటున్నాం. మేషవు అనే చోట అక్కడ వ్యాకరణ రీత్యా మొదట ప్రత్యర్థం శబ్ద ప్రయోగ. ఒక వ్యక్తిని చెప్పాలంటే ఒక శబ్దాన్ని ప్రయోగించాలి. రెండు మేకల్ని చెప్పాలంటే మేష మేష ఔ అనాలి. అయితే స్వరూపాణం ఏకశేష ఏకవిభక్తవు అనే సూత్రం ఏం చేస్తోందంటే, ఒకే అర్థము కలిగినటువంటి సమాన రూపము కలిగినటువంటి శబ్దాలు ఉన్నట్టయితే ఒకటి మిగులుతుంది, మిగతావి లోపిస్తాయి అని చెప్పింది. స్వరూపాణం ఏకశేష ఏక విభక్తవు. అంచేత ఔ అనే విభక్తి ఉన్నప్పుడు, ఒకటే విభక్తి ఔ అనే విభక్తి ఉన్నప్పుడు రెండు శబ్దాలు అంటే రెండు మేకల్ని చెప్పాలి కాబట్టి మేష మేష అంటే ఒక మేష శబ్దం లోపించింది. అలాగే మూడు మేకల్ని చెప్పాలనుకోండి, అప్పుడు మేష 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 జస్ అనాలి. జస్ అనేది ఒకటే విభక్తి, దానికి పూర్వమందు ముగ్గురిని చెప్పాలి కాబట్టి మూడు వ్యక్తులకి మూడు శబ్దాలు వాడాం, మేష మేష మేష. అప్పుడు ఏం చేసింది ఈ స్వరూప సూత్రం? ఏం చేస్తోంది? సమాన రూపము సమానార్థము కలిగినప్పుడు మూడిట్లో ఒకటే మిగులుతుంది అని చెప్పింది, మిగతా లోపించాయి. ఎందువల్ల? అక్కడ వ్యక్తులు భిన్నములు కాబట్టి, వ్యక్తులు భిన్నములు కాబట్టి ఆ వ్యక్తులని చెప్పడం కోసం ఒకే శబ్దం సరిపోతుంది, అవతల బహువచనం ఉంటుంది కాబట్టి మిగతా రెండు లోపిస్తాయి. అలాగే ఏకశేష అనేది నామవాచకాల దగ్గర ఉంటుంది కానీ ఇక్కడ క్రియల దగ్గర ఉండదు అని చెప్పారు. ఎందువల్ల అంటే క్రియ ఒకటే కాబట్టి అన్నారు. అంటే అపసరణ క్రియ రెండిట్లో ఉన్నది ఒకటే, కానీ వ్యక్తులు మాత్రమే వేరు. ఇక్కడ వ్యక్తులు వేరు కాబట్టి మేషవు అని ప్రయోగించాలి, క్రియ ఒకటే కాబట్టి ద్వివచనం అపసరత అన్నారు. అంటే క్రియనిష్టమైనటువంటి భేదాన్ని గ్రహించి అపసరతి అపసరతి అనడానికి లేదు. అది క్రియాయా ఏకత్వాది. అందువల్ల ఏమిటంటున్నాడు? ఇప్పుడు రెండిట్లో ఉన్నటువంటిది ఒకే క్రియ అయినప్పటికీ అపపూరక శృధాతు ప్రయోగం చేత ఒకే ధాతువును ప్రయోగిస్తున్నాం. అందువల్ల అపసరణ క్రియ రెండిట్లో ఉన్నది ఒకటే అవుతుంది. అందుచేత కర్తృత్వమే క్రియాశ్రయత్వాత్ కర్తృత్వమే వస్తుంది కానీ అపాదానత్వం ఎలా వస్తుంది అని అభిప్రాయం. అపసరణం విభాగపూర్వకం పృష్ఠత గమనమిత్యన్యత్ర విస్తర. అంచేత అపసరణం అంటే విభాగపూర్వకం పృష్ఠత గమనం అంటే అపసరణము అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే విడిపోతూ వెనుకగా వెళ్ళుట. అంటే ఇక్కడ ఏం చేశారంటే, ఇప్పుడు చూడండి, గొర్రె పొట్టేళ్ళు ఒకదాన్ని ఒకటి కొట్టుకోవడానికి ఏం చేస్తుంటారంటే ఇలా కొట్టుకున్న తర్వాత మళ్ళీ రెండు వెనక్కి వెళతాయి. ఎప్పుడైనా గొర్రె పొట్టేళ్ళు పోట్లాడుకోవడం చూసారా? చూసాం మహోదయ. అక్కడ ఎలా ఉంటుందంటే రెండు పొట్టేళ్ళు ముందుకు వచ్చి ఇలా కొట్టుకుని మళ్ళీ ఏం చేస్తాయంటే మళ్ళీ వెనక్కి వెళ్తాయి.
మళ్ళీ వెనకెళ్ళి మళ్ళీ వస్తాయి ముందుకి. అంచేది ఇక్కడ అలా చెప్పారు, విభాగపూర్వక పృష్ఠత గమనం అని. అంటే వెనక్కి వెళితే రెండు విడిపోతాయి కదా, అంచేత విభాగపూర్వకమైన వెనక్కి వెళ్ళడాన్ని అపసరణము అని చెప్తున్నారు. అది అంచేత ఆ విభాగపూర్వక అపసరణం అనేది రెండిట్లోనూ. కాబట్టి రెండిట్లోనూ కూడా క్రియాశ్రయత్వమే ఉంది కాబట్టి రెండిటికే కర్తృత్వం వస్తుంది అని. అందుకోసం ఏం చేశారంటే ధాత్వర్థే ప్రవృతత్వంచ నా శబ్దోపాత్తత్వం కింద వివక్షితత్వ మాత్రం అది. కాబట్టి ఇంతకుముందు ప్రకృత ధాత్వర్ధ విభాగజనక వ్యాపారానాశ్రయత్వే సతి ప్రకృత ధాత్వర్ధ విభాగాశ్రయత్వం అపాదానత్వం అని మొదటి దీక్షలు చెప్పారు కదా. దాంట్లో ఆ ప్రకృత ధాత్వర్ధ అంటే అభిప్రాయము ఒకే ధాతువు ప్రయోగించడం అని అర్థం కాదు. ఎందుకంటే ఒకే ధాతువు అంటే అక్కడ ఇద్దరిలో ఉన్నటువంటి క్రియని చెప్పే ధాతువు ఒకటే ఉంది. అలా ఉంటే ఇంకా దానివల్ల రెండిటికి కర్తృత్వమే వస్తుంది కానీ అపాదానం వచ్చే అవకాశం లేదు. అంచేత కేవలం శబ్దోపాత్తమైన ప్రకృతత్వం కాదు, కింటు వివక్షితత్వ మాత్రం. అది వివక్షితం, మనము దాన్ని ఆ విధంగా భావించడం అన్నమాట. వివక్ష అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటే ధాతువు ఉన్నది, అపసరత అపపూరక సుధాతువు ఒకటే ప్రయోగం. అయితే ఇక్కడ వివక్ష ఏం చేయాలి? ఈ అపసరణ క్రియ దీనిలో ఉన్నది వేరు దానిలో ఉన్నది వేరు అని కనుక అనుకోకపోతే ఇక్కడ అపాదానత్వం రాదు. ఎందుకంటే ప్రకృత ధాతువు అని తీసుకుంటే అపసరణ అపపూరక సుధాతువే. అపపూరక సుధాతువు అపసరణం అనే ధాతువే తీసుకున్నప్పుడు ఏమవుతుంది? విభాగాశ్రయత్వం, ఇద్దరికి క్రియాశ్రయత్వమే వచ్చేస్తుంది. క్రియాశ్రయత్వం వచ్చేస్తే ఇంకా విభాగాశ్రయత్వాతో అపాదానత్వం అనేది కుదరదు. అది కుదరాలంటే అంటే ధాతువు ఇక్కడ ఒకటే ఉంది, ప్రకృత ధాతువు అని. అంటే వెనక ప్రయోగం ఓసారి చూస్తే తెలుస్తుంది మీకు. ధావతో అశ్వాత్ పతతి ఉందనుకోండి, అక్కడ ధావత అనే ధాతువు వేరు, అశ్వాత్ పతతి అన్నప్పుడు పత ధాతువు వేరు. రెండు ధాతువులు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రకృత ధాతువు అంటే పత ధాతువు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రకృత ధాతువు ఉపాత్త విభాగానుకూల వ్యాపార అనాశ్రయత్వం అనేది అశ్వానికి వస్తుంది. కాబట్టి విభాగాశ్రయత్వాత్తు దానికి కర్మ అది అపాదానత్వం వస్తుంది. అది మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఎందువల్ల? అక్కడ రెండు ధాతువులు వేరు వేరు. ఎందుకంటే ధావత అనేది ధావధాతువు, ఆ అశ్వంలో ఉన్నటువంటిది ఆ క్రియ. పురుషుల్లో ఉన్నదేమో పతన క్రియ. రెండు వేరువేరుగా ధాతువులు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రకృత ధాతువు అంటే పతతి అనేది తీసుకుంటే తజ్జన్య విభాగాశ్రయత్వం అశ్వానికి వస్తుంది కాబట్టి అశ్వాత్ పతతి అనేది సరిపోతుంది. ఇక్కడ పరస్పరాత్ మేషౌ అపసరత అనే చోట ధాతువు ఒకటే ఉంది, అపసరత అనేది. ఈ రెండు ఈ అపసరణ క్రియ రెండిటి యందు ఉంది, ఉన్న ధాతువు ఒకటే ఉంది. అంటే ప్రకృత ధాతువు అంటే ఆ అపసరణ ధాతువే అవుతుంది. కాబట్టి ప్రకృత ధాతువుపాత క్రియాశ్రయములే అవుతాయి కానీ క్రియ అనాశ్రయములు కావు. అందువల్ల కర్తృత్వం ఏమొస్తుంది కానీ అపాదానత్వం రావడం వీల్లేదు. అందుచేత ఏమంటున్నారంటే ఇక్కడ అక్కడ ప్రకృత ధాతువు అనే శబ్దం చేత శబ్దముగా ధాతువు యొక్క స్వరూపం దాన్ని గ్రహించకండి, వివక్ష చేత వేరుగా గ్రహించండి అని చెప్తాడు. నా తర్జన్యత్వం అంటే మహోదయ తర్జన్యత్వం అన్నారు కదా. తర్జన్యము అంటే దాని వల్ల పుట్టినది. ఓకే. ప్రకృత ధాతువు క్రియ, ఆ క్రియాజన్యం, క్రియ వల్ల కలిగింది విభాగం. కింటు వివక్షిత మాత్రం అంచేత వివక్షగా మనం ఏమనుకోవాలన్నమాట, వక్తుమిచ్చా వివక్ష. కాబట్టి వేరు వేరు ధాతువులు అక్కడ లేకపోయినా మనము వివక్ష చేత ఏం చేసుకోవాలి? ఒక ధాతువు అంటే అదే ధాతువు ఆ క్రియ ఒక మేక యందున్నటువంటి క్రియ వేరొక దాంట్లో ఉన్న క్రియ కంటే భిన్నమైనది అని గ్రహించినట్టయితేనే ఒక మేక యందున్న క్రియ చేత కలిగిన విభాగానికి ఆశ్రయం వేరొక మేక అవుతుంది. అలాగే రెండవ మేకలో ఉన్న క్రియని బట్టి తజ్జన్యమైన విభాగము
ఒక మొదటి మేకలో ఉంటుంది. ఆ విధంగా బౌద్ధికమైన వివక్షని బట్టి భేదాన్ని గ్రహించాలే కానీ శబ్దత ఇక్కడ భేదం లేదు అని చెప్తున్నాడు. అత ఏవా ధనుషా విద్యతి ఇత్యత్ర ఇత్యత్ర అపాదాన సంజ్ఞాం బాధిత్వా కరణ సంజ్ఞా ఇది భాష్యం సంగచ్చతే. అలాగే ధనుషా విద్యతి, ధనుషా విద్యతి అంటే ఏమిటి? అసలు విల్లుతో చంపుతున్నాడు. ధనుస్సు అంటే విల్లు కదా, విల్లుతో చంపుతున్నాడు అని అర్థం. అంటే విల్లుతో చంపడం కుదరదు కదా, విల్లు నుండి వెలువడిన బాణంతో చంపుతున్నాడు. విల్లు నుండి వెలువడిన బాణంతో చంపుతున్నాడు అని చెప్పాలి. అంచేత ఇక్కడ విల్లుకి అపాదాన సంజ్ఞ లేదు. ధనుషా విద్యతి ఇత్యత్ర అపాదాన సంజ్ఞాం బాధిత్వా కరణ సంజ్ఞ. ఇక్కడ ధనుష్ శబ్దానికి కరణ సంజ్ఞ వస్తుంది కానీ అపాదాన సంజ్ఞ రాలేదు. అపాదాన సంజ్ఞ రావాలి అంటే ఏమవ్వాలి? ఆ భేదం రావాలి, విభాగాశ్రయత్వం రావాలి. ఆ ధనుస్సు ఉపయోగిస్తాడు కదా, విల్లు బాణం వెయ్యాలి అంటే ధనుస్సు ఉపయోగిస్తే కానీ కుదరదు. అంచేత ఆ ధనుస్సు ఆ క్రియాశ్రయమే అవుతుంది కానీ క్రియా అనాశ్రయత్వం దానికి లేదు. అందుచేత ఏమిటంటే ఇక్కడ అపాదాన సంజ్ఞ వివక్షితం. ఇప్పుడు కూడా కారకాలన్నీ కూడా మన వివక్షను బట్టి ఉంటాయి. అంటే ఏమిటి? మనం దాన్ని ఆ విధంగా వివక్ష చేస్తే, అంటే క్రియ ఉందనుకోండి, క్రియ బాణంలో ఉంది, చంపడం అనేటువంటి క్రియ బాణం వెళ్ళి అవతల దానికి గుచ్చుకుంటుంది. అంచేత ఆ హరణ క్రియ అనేది బాణంలో ఉంది, ఈ ధనుస్సులో లేదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ బాణము ధనుస్సు నుండి బయటికి వెళుతోంది. కాబట్టి విభాగాశ్రయత్వాతు దానికి అపాదానత్వం చెప్పచ్చు అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? దాన్ని మనం అపాదానంగా వివక్ష చేస్తే అక్కడ పంచమి విభక్తి రావాలి. అంచేత అక్కడ మహర్షి, అక్కడ పతంజలి మహర్షి ఏం చెప్పారు అంటే భాష్యంలో, దీని అపాదానత్వం ఉన్నప్పటికీ కూడా దాన్ని బాధించి కరణ సంజ్ఞ వచ్చి తృతీయ విభక్తి వస్తోంది అని చెప్పారు. అంటే అపాదాన సంజ్ఞ వస్తోందని చెప్పారు కదా, అపాదానత్వం ఉంటే దాన్ని బాధించి కరణ సంజ్ఞ అన్నారు. అంటే అపాదానత్వమే లేదనడానికి లేదు. కాబట్టి అపాదానత్వం ఎలా వస్తుంది? దానికి వివక్షను బట్టి ఈ హరణక్రియ అనేటువంటిది దానికి సాధనం బాణం అనుకుంటే ఆ వ్యాపారం ఎవరిలో ఉందనుకోవాలి? అతనిలో ఉందనుకోవాలి, చంపేవాడిలో ఉంది. చంపేవాడేమో బాణం వదులుతున్నాడు కదా, అలాగనుకున్నప్పుడు ఏమవుతుంది? దీనిలో ఆ విభాగం ఉంది కానీ క్రియ లేదు ధనుస్సులో, కాబట్టి అపాదానం వచ్చే అవకాశం ఉంది. అలా అపాదానత్వం వస్తోంది కాబట్టి దాన్ని బాధించి కరణ సంజ్ఞ వచ్చింది అని భాష్యకారులు చెప్పడం సరిపోతుంది అన్నారు. శరణిశరణం ప్రతి అవధిభావోపగమేనైవ వ్యధనే కరణతాభ్యుపగమేన ఉభయోరపి నిమిత్తిభావేన స్థిత్యా యుగపతో ఉభయ వివక్షాయాం విప్రతిషేధాపత్తే. అది కూడా చూపిస్తున్నారు. ఏమిటి? ఈ శరనిస్సరణం అంటే బాణం వెలువడడం. బాణం వెలువడడం అనేటువంటిది క్రియ అయితే దానికి అవధిభావం చేత, దానికి హత్తు ధనుస్సు. అంటే ఎక్కడి నుంచి బాణం బయటకు వెళ్తోంది? ధనుస్సు నుండి వెళ్తోంది. కాబట్టి ఆ వెళ్ళినప్పుడు ఏమవుతోంది? ధనుస్సుకి బాణానికి విభాగం ఏర్పడుతోంది. అంచేత నిస్సరణం అనేది బయటికి వెళ్ళేది బాణం. ఈ నిస్సరణ క్రియ ఉందే, ఆ క్రియాజన్యమైన విభాగము ధనుస్సులో ఉంది కాబట్టి ఆ ధనుస్సుకి అపాదానత్వం వస్తోంది అని చెప్పారు. ఇంతకు ముందు అనుకున్నాం కదా, బాణం వెళ్ళి కొడుతోంది, బాణం వెళుతోంది కానీ ఆ క్రియ ధనుస్సులో లేదు, బాణంలో ఉంది. కాబట్టి బాణంలో ఉన్న క్రియ వల్ల విభాగం ఏర్పడింది, ఆ విభాగానికి ఆశ్రయం ధనుస్సు అయింది. అందుచేత ధనుస్సుకి అపాదానత్వం వస్తోంది ఒకటి. ఇంకొకటి ఏమిటి? వ్యధనే కరణతాభ్యుపగమైన. ఇప్పుడు చంపడానికి విల్లు సాధనం అవుతోంది. ఒక బాణం ఒకటే కుదరదు. ఎందుకంటే బాణం వదలాలంటే విల్లు ఉండాలి కదా.
అంచేత ఇప్పుడు ఇక బాణశబ్ద ప్రయోగం అసలు లేదు ఇక్కడ. అంచేత ఏమవుతుంది, ధనుస్సు దాన్ని చంపడానికి సాధనం అవుతుంది ధనుస్సు. కాబట్టి కరణత్వేనా చంపాలి అనే క్రియకి, చంపడం అనేటువంటి క్రియకి ప్రకృష్ట ఉపకారకం ఏది అంటే ధనుస్సు. ఇక్కడ విలుకాడు ఉన్నాడు, ఈ విలుకాడు బాణంతో చంపాలంటే ఈ విల్లుతోటి బాణం వదిలిపెట్టాలి. కాబట్టి విల్లు అనేది చంపడంలో ప్రకృష్ట ఉపకారకం అవుతుంది. అందువల్ల కరణ సంజ్ఞ వస్తుంది. రెండు సంజ్ఞలు వస్తున్నాయి కాబట్టి విపరిషేధే పరంకార్యం. ఇక్కడ అపాదానత్వం బాణంలో ఉన్న క్రియను తీసుకున్నట్టయితే తదవధిభూతత్వేన విల్లుకి అపాదానత్వం వస్తుంది. అలాగే హరణక్రియ తీసుకున్నట్టయితే హరణక్రియకి సాధనంగా విల్లు ఉపయోగిస్తుంది కాబట్టి కరణత్వము వస్తుంది. ఈ అపాదానత్వము కరణత్వము రెండూ వస్తుంటే ఇక్కడ అపాదాన సంజ్ఞను బాధించి కరణ సంజ్ఞ వల్ల తృతీయ వస్తుంది అని భాష్యంలో చెప్పడం జరిగింది. అంచేది ఇప్పుడు ఏమవుతుంది అనమాట, ఈ అపాదానత్వం అనేది మనం వివక్ష ఎప్పుడు వస్తుంది, బాణంలో ఉన్న క్రియను తీసుకుంటే దీనికి అపాదానత్వం వస్తుంది, తీసుకోకపోతే రాదు. కాబట్టి వివక్షాధీనమే ఉన్నది. దీన్ని అపాదానంగానూ చెప్పచ్చు, సాధనంగానూ చెప్పచ్చు. అపాదానం కంటే సాధనం కరణత్వం అనేది పరత్వాత్తు అపాదానత్వాన్ని బాధించడం చేత తృతీయ విభక్తి వచ్చింది అని చెప్పారు. ఏమన్యత్రాపి బోధ్యం. ఇలాగే ఇతరత్రా కూడా ఇలాంటి ఉదాహరణలు వచ్చినప్పుడు మనం దాని గురించి ఇట్లాగా ఆలోచించాలి అని అభిప్రాయం. కాంస్యపాత్ర్యాం అన్నం భుంక్తే ఇత్యస్య తత్ర స్థితం అన్నం తతః ఉద్ధృత్య భుంక్తే ఇత్యర్థ ఇది తత్రాపి ఉభయ వివక్ష. చూడండి, కంచు పాత్రలో అన్నం తింటున్నాడు. కంచు పాత్రలో ఉన్న అన్నం పైకి తీసి తింటున్నాడు అని అనుకున్నాం అనుకోండి. అన్నం తినడం అంటే ఆయన దాంట్లో ఉన్న అన్నాన్ని చేత్తో పైకి తీసి తింటాడు కదా. ఎప్పుడైతే చేత్తో పైకి తీయడం కూడా తీసుకున్నామో కాంస్య పాత్ర నుండి అన్నం విభాగం అవుతుంది. కాబట్టి పైకి తీయడం అనే క్రియ తీసుకుంటే ఆ విభాగాశ్రయత్వాత్తు కాంస్య పాత్రకి అపాదానత్వం వస్తుంది. చాలా సింపుల్ చెప్పారు చూడండి. మనం కంచంలో అన్నం పెట్టుకు తింటున్నాం. ఎలా తింటాము? కంచంలో ఉన్న అన్నాన్ని చేత్తో తీసుకుని తింటున్నాం. ఎప్పుడైతే చేత్తో పైకి తీసామో కాంస్య పాత్ర ఆ కంచం నుండి అన్నం వేరుపడుతోంది. ఇలా వేరుపడేటప్పుడు విభాగాశ్రయత్వం కంచానికి వస్తుంది. అంచేత కంచానికి అపాదానత్వం వస్తుంది. తర్వాత మనం దేన్నైతే అన్నాన్ని తింటున్నాం, కర్మ అది అన్నం అన్నాన్ని తినడం కదా, తినే కర్త మనము, మంచిగా తినబడుతోంది కాబట్టి అన్నం కర్మ. కర్మ అయింది కాబట్టి కర్మనిష్టమైన క్రియకి ఆధారము అధికరణం, ఆధారో అధికరణం. కర్తృ కర్మ నిష్ఠ క్రియా ద్వారా ఆధారత్వం అని చెప్పారు ఆధారో అధికరణం దగ్గర. అంటే అన్నం అక్కడ ఉండడానికి, కంచంలో ఉండడానికి అన్నానికి ఆధారం కంచం కాబట్టి దానికి ఆధారత్వేన అధికరణ సంజ్ఞ వచ్చి సప్తమి విభక్తి వస్తోంది. అన్నము పైకి తీసేటప్పుడు అన్నం దాని నుండి బయటకు వస్తుంది కాబట్టి దానికి విభాగాశ్రయత్వాత్తు కంచానికి అపాదానత్వము వస్తుంది. ఈ రెండిట్లో ఏం చేయాలి అంటే ఆధారం దానికి పరత్వాత్తు అధికరణ సంజ్ఞ వచ్చి సప్తమి విభక్తి. కాంస్యపాత్ర్యాం అన్నం భుంక్తే ఇత్యస్య తత్ర స్థితమన్నం తతః ఉద్ధృత్య, దాంట్లో ఉన్న అన్నాన్ని దాని నుండి పైకి తీసి తింటున్నాడు అని అర్థం. కాబట్టి తత్రాపి ఉభయ వివక్ష, అక్కడ కూడా అపాదాన సంజ్ఞ వస్తోంది, అధికరణ సంజ్ఞ వస్తోంది. అపాదానత్వ శక్త్యాశ్రయ ఏవ అవధిరితి ఉచ్యతే. కాబట్టి ఈ అపాదానత్వ శక్తి దేని యందైతే ఉందో అదే అవధి అని చెప్పబడుతోంది. తర్వాత ఉద్ధృత్య అంటే పైకి తీసిన మహోదయ, ఉద్ధరణం, ఉద్ధృత్య పైకి తీసి. ఎత్తు విభాగ పంచమ్యర్థ ఆశ్రయత్వం ప్రకృతి ప్రత్యయ అర్థయో సంసర్గ విభాగస్య జన్యజనక భావేన ధాత్వర్థే అన్వయ
యద్వా విభాగ ఆశ్రయశ్చ పంచమ్యర్థ ఇది తన్నా. ఇక్కడ నైయాయికులు ఒక అభిప్రాయాన్ని చెప్పారు. ఏమిటంటే విభాగమే పంచమ్యర్థం. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే పంచమికి ఆ విభాగానుకూల వ్యాపార అనాశ్రయత్వం, ధ్రువత్వం అని చెబుతున్నాం కదా. ద్రవ్యం ధ్రువం అపాయే అపాదానం అని. అంచేత విభాగానుకూల వ్యాపారంలో వ్యాపార అనాశ్రయత్వము విభాగ ఆశ్రయత్వము చెబుతున్నాం. అయితే నైయాయికులు ఏమన్నారంటే పంచమికి విభాగం అర్థమని, ఆశ్రయత్వం ప్రకృతి ప్రత్యయార్థయో సంసర్గ. విభాగాశ్రయం అవ్వాలి కదా, విభాగాశ్రయము అంటున్నాం. విభాగాశ్రయత్వం వస్తే గానీ అపాదానత్వం రాదు. ఈ ఆశ్రయం అనేది ప్రకృతి ప్రత్యయార్థముల కలయిక వల్ల ఆశ్రయత్వం అనే అర్థం వస్తుంది. ఆశ్రయత్వం ప్రకృతి ప్రత్యయార్థయో సంసర్గ. ప్రకృతి ప్రత్యయార్థములకు ఉన్న సంబంధం, ఆ సంబంధమే ఆశ్రయత్వము. అంటే ప్రకృతి అర్థము ఏదో అశ్వాత్ పద్ధతి అని అనుకోండి, ఆ అశ్వమేమో ప్రకృతి అర్థం, అక్కడున్న అశ్వాత్ ఆత్ అనేటువంటి పంచమికి విభాగార్థం. ఈ రెండిటి యొక్క సంసర్గం ఏమిటంటే ఆశ్రయ ఆశ్రయీభావ సంబంధం. ఆశ్రయత్వం అంటే ఏమిటర్థము? ఇదేమో ఆశ్రయము ఆశ్రయి, విభాగము ఆశ్రయించేది ఆశ్రయి, ఆశ్రయింపబడేది ఆశ్రయం, ఈ అశ్వము. కాబట్టి ప్రకృతికి ప్రత్యయానికి ఉన్న అర్థం, ప్రత్యయార్థం విభాగం అన్నాం కదా. ప్రకృతికి ప్రత్యయానికి ఉన్న సంబంధం ఏమన్నాడు? ఆశ్రయము అన్నాడు. కాబట్టి ఆశ్రయ ఆశ్రయీభావం ఉండడం చేత విభాగాశ్రయం గుర్రం అవుతోంది. విభాగస్య చ జన్యజనక భావేన ధాత్వర్థే అన్వయ. ధాత్వర్థం అంటే ఇక్కడ ఏమిటి ధాత్వర్థము? పతనం. ఈ విభాగానికి పతనానికి సంబంధం ఏమిటి అంటే జన్యజనక భావం. పతన క్రియ వల్ల విభాగం ఏర్పడుతోంది. పడటము అనే క్రియ చేత ఈ గుర్రం నుండి విభాగం ఏర్పడుతోంది. అంటే విభాగం అనేది పతన క్రియ వల్ల జరుగుతోంది కాబట్టి ఈ రెండిటికి జన్యజనక భావం. అంటే విభాగానుకూల వ్యాపారము అని చెబుతున్నాము. అలా కాకుండా ధాత్వర్థ వ్యాపార జన్యమైన విభాగం అన్నమాట. జన్యజనక భావం అది క్రియాజన్యం ఫలం. ఇక్కడ విభాగం జరుగుతోంది. ఈ విభాగము పతన క్రియ వల్ల జరుగుతోంది. కాబట్టి పతన క్రియకి ధాత్వర్థం అంటే ఇక్కడ పతన క్రియ. ఆ పతన క్రియకి ఆ విభాగానికి సంబంధం ఏమిటంటే జన్యజనక భావం సంబంధం. యద్వా విభాగ ఆశ్రయశ్చ పంచమ్యర్థ ఇది. లేదా ఇంకోలా ఎలా చెప్పారంటే విభాగము ఆశ్రయము ఈ రెండు కూడా పంచమికి అర్థము. అంటే పంచమి దాని వల్ల విభాగాశ్రయత్వం చెప్పబడిపోతుంది అని వాళ్ళు చెప్పినటువంటిది. అంటే తన్నా అలా చెప్పారు కానీ అది కుదరదు అని. అంటే ఒక చోట దృష్టిలో పెట్టుకుని చెప్పిన అన్ని చోట్ల అలా సమన్వయం కాకపోతే ఆ లక్షణాన్ని ఒప్పుకోరు. ఇక్కడ తన్నా వృక్ష అపాదానక ఇత్యేవం బోధన అనుభవాత్ ఇప్పుడు వృక్షానికి అపాదానత్వం చెబుతున్నాం, అంతేగాని వృక్షానికి సాక్షాత్తుగా విభాగాశ్రయమైన వృక్షము అని అంటలేదు. వృక్షాత్ విభజతే ఇత్యాదౌ విభాగస్య బోధావృత్యాపత్తేశ్చ. ఇప్పుడు వృక్షాత్తు పర్ణం పద్ధతి అన్నప్పుడైతే మీరు పంచమికి విభాగము అని లేదా విభాగాశ్రయము అని అర్థం చెబితే సరిపోవచ్చు. కానీ ఇక్కడ వృక్షాత్తు పర్ణం పద్ధతి దగ్గర పర్వాలేదు. ఎలా సరిపోతుంది? పంచమికి విభాగాశ్రయత్వమే చెప్పేశారు కాబట్టి ఆ విభాగాశ్రయమే ఇక్కడ పంచమి అది అపాదానత్వాతు పంచమి విభక్తికి విభాగాశ్రయత్వము అని అర్థం చెప్తే విభాగాశ్రయమైన వృక్షం నుండి పడుతోంది అని అర్థం చెప్పడం సరిపోతుంది. కానీ వృక్షాత్ విభజతే అని ప్రయోగం ఉందనుకోండి, అంటే వృక్షం నుండి వేరుపడుతోంది అని. వేరుపడుతోంది అని ఎప్పుడైతే చెప్పామో విభాగమే
ధాత్వర్థం అయిపోయింది, విభాగమే క్రియ అయిపోయింది అక్కడ. అయినప్పుడు విభాగాశ్రయం వృక్షము అని చెప్పడం కుదరదు. విభాగస్య జన్యజనక భావేన కాదు, ఇక్కడ విభాగస్య బోధ ఆవృత్తి ఆపత్తేశ్చ అది. ఇప్పుడు బోధావృత్తి ఆపత్తి వస్తున్నాడు. ఎందుకు? ధాత్వర్థము విభాగమే, దాని వల్ల కలిగినది విభాగమే అవ్వాలి. అంటే ఇక్కడ విభాగాశ్రయత్వం రావాలి. వృక్షాత్ అంటే పంచమికి ఏం చెప్తున్నాము? విభాగాశ్రయత్వం అని చెప్తున్నాం. విభాగాశ్రయత్వం అని ఎప్పుడైతే చెప్పామో, మరి విభజతే అనే క్రియకి ఏం చెబుతావు? అక్కడ కూడా విభజనం అంటే కూడా విభాగమే అర్థం. అంటే ధాత్వర్థము విభాగమే చెప్పి దాని వల్ల కలిగిన ఫలము విభాగమే చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పడం కుదరదు కదా. మీకు అర్థమైందండి? అర్థమైంది మహోదయ. బోధ వృక్షాత్ పతనం పతతి అన్నప్పుడైతే పతన క్రియ వేరు, పతన క్రియ వల్ల విభాగం కలుగుతోంది కాబట్టి విభాగాశ్రయత్వాత్ వృక్షానికి పంచమి వచ్చింది అని చెప్పొచ్చు అక్కడ. అలా కాకుండా వృక్షాత్ విభజతే అంటే వృక్షం నుండి వేరుపడుతోంది అని చెప్పాం అనుకోండి, అప్పుడు విభజతే అనే చోట విభాగమే అర్థము ధాతువుకి, వృక్షాత్ అనే పంచమికి విభాగే అర్థం చెబితే జన్యము జనకము రెండు ఒకటిలా అవుతాయి, రెండు వేరువేరు అవ్వాలి. పతన క్రియలు విభాగం జరుగుతోందంటే సరిపోతుంది, అంతేగాని కేవలం విభాగ క్రియ వల్ల మళ్ళీ విభాగం జరుగుతోందంటే అర్థం కుదరదు. కాబట్టి విభాగానికి ఆవృత్తి చెప్పాల్సిన ఆపత్తి ప్రమాదం వస్తుంది. విభాగస్య బోధ ఆవృత్తి ఆపత్తేశ్చ అంటే బోధావృత్తి అంటే ఏమిటి? రెండు సార్లు విభాగం విభాగం అని అనుకోవాల్సి వస్తుంది. తత్ర అపాదానత్వస్యైవ పంచమ్యర్థత్వే కిం అర్థజరతి ఏనా. అలాగే మళ్ళీ పోనీ కాదండి, అక్కడ పంచమికి అపాదానత్వమే అర్థము అని చెప్తాము అంటే అలా చెప్పేటప్పుడు ఇలా సగం సగం ఇట్లా చెప్పడం ఎందుకయ్యా అన్నాడు. మళ్ళీ పంచమికి అపాదానత్వాన్ని అర్థం చెప్పేటట్లయితే మేము చెప్పినటువంటి విభాగానుకూల వ్యాపార అనాశ్రయత్వము విభాగాశ్రయత్వము అలా చెబితే సరిపోతుంది కదా. మళ్ళీ సగం మా దాన్ని ఒప్పుకుని సగం ఒప్పుకోకుండా, ఎందుకంటే అపాదానత్వం చెప్పకుండా కుదరదు. అంచేత అపాదానత్వం చెప్పేటట్లయితే మేము చెప్పిన లక్షణమే సరిపోతుంది కదా, నువ్వు మళ్ళీ కొత్తగా విశేషంగా చెప్పడం ఎందుకు అన్నాడు. ఆజ్యే ప్రకృత్యర్థ విభక్త్యర్థయో తత్ క్లుప్తస్య అభేదాన్వయస్య త్యాగాపత్తిశ్చ. అలాగే ఇంతకుముందు అదే పైన చెప్పిన దాంట్లో విభాగం పంచమ్యర్థము, ఆశ్రయత్వమో ప్రకృతి ప్రత్యయార్థయో సంసర్గ అని చెప్పి ఆ విభాగాశ్రయం వృక్షము అని చెబుతాము అన్నాడు. అలా చెబితే ప్రకృత్యర్థ విభక్త్యర్థయో తత్క్లుప్తస్య అభేదాన్వయస్య త్యాగాపత్తిశ్చ దానివల్ల సిద్ధించిన అభేదాన్వయాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రకృత్యర్థము అంటే ఇది వృక్షం, ప్రత్యయార్థం అంటే నువ్వు విభాగాశ్రయం అని చెప్పాలి. విభాగాశ్రయము వృక్షము ఒకటే కదా. చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకే విభాగాశ్రయత్వం చెప్పాలి, చెబితేనే కదా అక్కడ పంచమి వచ్చేది. అంచేత పంచమికి నువ్వు విభాగాశ్రయం చెబుతున్నావు, ప్రకృత్యర్థము కూడా ఆ చెట్టే అవుతుంది, విభాగాశ్రయము చెట్టే అవుతుంది. అటువంటి రెండింటికి ఏమవుతుంది? అభేదాన్వయం చేయాలి, అంతే కదా. విభాగాశ్రయాభిన్న వృక్ష అని చెప్పాలి. అలా చెప్పకపోతే అసలు ఆ రెండింటికి అర్థమే కుదరదు. అందుచేత ఆ అభేదాన్ని చెప్పడము ఏదైతే ఉందో దానివల్ల సిద్ధించిన అభేదాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు నువ్వు దీన్ని అపాదానము అని అంగీకరిస్తే. ప్రకృత్యర్థ అంటే పంచమికి అపాదానత్వం అని అర్థం చెప్తే ప్రకృత్యర్థ విభక్త్యర్థయో తత్క్లుప్తస్య అంటే దానివల్ల సిద్ధించినటువంటి అభేదాన్వయస్య అభేదాన్వయం ఏదైతే ఉందో అంటే అభేదాన్వయం ఏంటి? వృక్షాభిన్న విభాగాశ్రయ అన్నమాట. దాన్ని త్యాగాపతి, దాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వృక్షాత్ పర్ణం పతతి పతే విభాగజన్య సంయోగో అర్థ
తత్ర విభాగే పంచమ్యర్థో విశేషణం ప్రకృత్యర్థశ్చ ప్రత్యయార్థే వృక్షరూప అపాదాన విభాగ ఇత్యాది రీత్యా బోధ. అలాగే వృక్షాతు పర్ణం పతతి అన్నప్పుడు ఏమిటంటే పతేహే విభాగజన్య సంయోగానుకూల వ్యాపారం అని అర్థం చెప్పాలి. ఎందుకంటే విభాగము ఆ విభాగం వల్ల కింద నేలకి తగులుతుంది పత్రం, అంచే సంయోగం. విభాగజన్య సంయోగో అర్థ. తత్ర విభాగే పంచమ్యర్థో విశేషణం. ఆ విభాగములో పంచమ్యర్థం అంటే వృక్షాత్ అనే చోటున్న పంచమ్యర్థం విశేషణము. ప్రకృత్యర్థశ్చ ప్రత్యయార్థే. ప్రకృత్యర్థం అంటే వృక్ష అనే శబ్దానికి ఉన్నటువంటి అర్థము ప్రత్యయార్థంలో అంటే విభాగం అనేది ప్రత్యయార్థం. విభాగే పంచమ్యర్థో విశేషణం. ఇక్కడ ధాతుగమో విభాగజన్య సంయోగ అని అర్థం చెప్పి అక్కడమో విభాగమేమో వృక్షాత్ అనే చోటున్న పంచమికి విభాగే పంచమ్యర్థో విశేషణం. ప్రకృత్యర్థ ప్రత్యయార్థే. ప్రకృత్యర్థము ప్రత్యయార్థంలో విశేషణము. ప్రకృత్యర్థము చెట్టు, ప్రత్యయార్థమేమో పంచమి అపాదానం, దానికి ఇది విశేషణం. కాబట్టి వృక్షరూప అపాదానక విభాగ జన్య సంయోగానుకూలో వ్యాపార అంతర్థం చెప్పాలి. వృక్షరూప అపాదానం అంటే వృక్షాత్పన్నం పద్ధతి దగ్గర అర్థం ఎలా చెప్పాలి అనేది చెప్తున్నారు. వృక్షం అపాదానం అంచేత వృక్షరూప అపాదానం అంటే పంచమికి అపాదానత్వం అర్థం కదా, అంచేత వృక్షరూప అపాదానం. అపాదానక విభాగే దానికి సంబంధించిన అపాదానమునకు దానికి సంబంధించినటువంటి విభాగం. విభాగానుకూల లేదా విభాగజన్య సంయోగానుకూలో వ్యాపార. వస్తుతః అపాదాన వృక్షీయ పర్ణకర్తృకం పతనమితి బోధ. అంటే దానికి ఇంకా ఎలా చెప్పచ్చు అనేది బోధ. ఏంలాగా అంటే ఇట్లాగా బోధ అయితే కష్టంగా ఉంది కదా, దాన్ని వస్తుతః అని మళ్ళీ మార్చారు. ఏమిటంటే అపాదాన వృక్షీయ పర్ణకర్తృకం పతనం. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, వైయాకరణుల యొక్క పద్ధతిలో వ్యాపార ముఖ్య విశేషక శాబ్దబోధ అంటే వ్యాపారమే ముఖ్యంగా చెప్పాలి. అంచేత పతతి అనేది వ్యాపారం, ఇక్కడ దాన్ని ముఖ్యంగా చెప్పాలి. కాబట్టి పర్ణము కర్త, వృక్షమేమో అపాదానం. అంచేత అపాదానమైన వృక్షీయ అపాదానమైన వృక్షానికి సంబంధించిన పర్ణము కర్త, పర్ణము కర్తగా కలిగిన ఏదో సంయోగానుకూల వ్యాపారం, విభాగజన్య సంయోగానుకూల వ్యాపారం అని చెప్పాలి. అంటే విభాగము తజ్జన్యమైనటువంటి సంయోగానుకూల వ్యాపారము పతనం అనేటువంటిది పర్ణంలో ఉంది. అంచేత పతనానుకూలో వ్యాపార అని కానీ అధోభాగ సంయోగానుకూలో వ్యాపార అని కానీ చెబితే పతనం అంటే అది అర్థం అనమాట. అంటే శాబ్దబోధ చెప్పేటప్పుడు క్రియ ముఖ్యంగా ఉండే శాబ్దబోధ చెప్పాలి. ఇక్కడ పర్ణమును కాకుండా పర్ణకర్తృక అధోభాగ సంయోగానుకూల వ్యాపార అట్లా చెప్పాలన్నమాట. వృక్షాత్ భూమిం పర్ణం పతతి అత్ర విభాగజన్య సంయోగానుకూలో వ్యాపారో ధాత్వర్థ విభాగశ్చ ఫలతావచ్ఛేదక. అంటే వృక్షాత్ భూమిం పర్ణం పతతి అన్నాడు. అంటే పతనము భూమి సంయోగానుకూల వ్యాపారం, ఆ వ్యాపారము పర్ణములో ఉంది. ఈ పర్ణము చెట్టు నుండి విడిపోతుంది. అంచేత విభాగజన్య సంయోగానుకూల వ్యాపారం. విభాగజన్యమైన సంయోగానుకూల వ్యాపారం అంటే భూమి సంయోగానుకూల వ్యాపారం. ఈ భూమి సంయోగానుకూల వ్యాపారము పర్ణములో ఉంది. అప్పుడు సంయోగం ఫలం కాబట్టి సంయోగాశ్రయత్వాత్తు భూమికి కర్మత్వం వస్తుంది. విభాగం జరిగింది కాబట్టి విభాగాశ్రయత్వాత్తు
చెట్టుకి అపాదానత్వం వస్తుంది అనమాట. విభాగస్య ఫలతావచ్ఛేదక, ఫలతావచ్ఛేదకం అంటే విభాగము ఫలం, ఫలాశ్రయత్వాత్తు వృక్షానికి అపాదానత్వం అనమాట. వృక్షం త్యజతి విభాగానుకూలో వ్యాపారో అర్థ ఇది కర్మత్వమేవా. వృక్షం త్యజతి అన్నాడు. ఇక్కడ వృక్షాన్ని విడిచిపెడుతోంది అన్నప్పుడు ఈ త్యాగానుకూల వ్యాపారము తీసుకున్నప్పుడు ఫలము త్యాగం కాబట్టి త్యాగాశ్రయత్వేన వృక్షానికి కర్మత్వమే. విభాగానుకూలో వ్యాపారో అర్థ కర్మ. ఇక్కడ త్యాగం అంటే విభాగానుకూల వ్యాపారం చెప్పినా ఈ విభాగం అనేది ఫలమైతే ఫలాశ్రయత్వాత్తు వృక్షానికి కర్మత్వమే ఉంటుంది. వృక్షాత్తు ఫలం చదితి ఛాదౌ విభాగజన్య సంయోగానుకూల వ్యాపారో అర్థ. అంటే రకరకాల ప్రయోగాల్లో మనకి అర్థం ఎట్లా ఉంది, ఎలా చెప్పాలి అనేది చూపిస్తున్నారు. అక్కడ వృక్షం త్యజతి అన్నప్పుడు త్యాగము కూడా విడిచిపెట్టడము అంటే కూడా అది కూడా విభాగానుకూల వ్యాపారమే అవుతోంది. మరి అక్కడ విభాగం ఉంది కాబట్టి విభాగాశ్రయత్వాత్తు దానికి అపాదానే పంచం వస్తుందా అంటే కాదు. అక్కడ ఎందుకంటే విభాగజన్య సంయోగం ఏమీ లేదు. త్యజతి అన్నప్పుడు విడిచిపెట్టడం వరకునే చెబుతున్నాడు కాబట్టి త్యాగం అక్కడ విభాగమే ఫలమైన ఫలాశ్రయత్వాత్ కర్మత్వమే ఉంటుంది కానీ అపాదానత్వం అక్కడ ఉండదు. అలా కాకుండా వృక్షాత్ ఫలం త్యజతి అన్నప్పుడు వృక్షాత్ ఫలం త్యజతి అనేటువంటి ప్రయోగం అయితే ఫలం త్యజతి, ఫలం దేన్ని విడిచిపెడుతోంది? వృక్షాన్ని విడిచిపెడుతోంది. ఇక్కడ ఆ వృక్షానికి ఏం చెప్పాలి? విభాగజన్య అర్థం చెప్పడంలో దాన్ని బట్టి తెలిసిపోతుంది. విభాగజన్య సంయోగానుకూల వ్యాపారం అర్థం చెప్పారు. విభాగజన్య సంయోగానుకూల వ్యాపారం అంటే కింద పడుతుంది అన్నమాట. పండు కింద పడుతున్నప్పుడు సంయోగానుకూల వ్యాపారము తజ్జన్యం విభాగము విభాగాశ్రయత్వాత్ వృక్షానికి అపాదానత్వం వస్తుంది. స్పందేర్న విభాగో అర్థ ఇది వృక్షే స్పందతే చేవ అని స్పందధాతు ఉంది. స్పందతే ఉడికే చెలిస్తోంది, కదులుతోంది. ఇక్కడ విభాగం అర్థం కాబట్టి ఏదో వృక్షే ఫలం స్పందతే అనొచ్చు. అంటే చెట్టు మీద ఆ పండు కదులుతోంది అని అనొచ్చు, గాలికో దేనికో కదలచ్చు. స్పందనం అనేది విభాగానుకూల వ్యాపారం కాదు కాబట్టి అక్కడ వృక్షానికి అపాదానత్వం రాదు. చలతేస్తు ఆసనాచలిత ఇది ప్రయోగాదస్త్యేవ విభాగార్థకత్వం. చలధాతు ఉంది, ఆసనాత్ చలతి అని ప్రయోగం ఉంది కాబట్టి ఇక్కడ విభాగానుకూల వ్యాపారం ఉన్నట్టు విభాగాశ్రయత్వమత్తు ఆసనానికి అపాదానత్వాత్ పంచమే అనమాట. వృక్షాత్ విభజతే ఇత్యాదౌ విభాగజన్య పూర్వదేశ సంయోగ నాశో అర్థ. మరైతే వృక్షాత్ విభజతే అన్నప్పుడు వృక్షానికి పంచమి ఎలా వస్తోంది అంటే చెబుతున్నాడు అనమాట. విభాగజన్య పూర్వదేశ సంయోగ నాశో అర్థ. అంటే అంతకు ముందు వృక్షము నుండి విడిపడుతోంది, విభాగం పొందు అంటే విడిపడుతోంది. విడిపడుతోంది అంటే సంయోగం ఉంది కదా, సంయోగం ఉంటేనే విడిపడుతోంది అని ప్రయోగం ఉంటుంది. అంచేత విభాగానికి ముందు ఏ సంయోగం అయితే ఉందో ఆ సంయోగం నశించడమే అక్కడ విభజతే అనే దానికి అర్థము. అంచేత ఆ సంయోగనాశ రూపమైనటువంటి క్రియ ఆ ఫలంలో ఉన్నట్టు ఆ తజ్జన్యమైన విభాగాశ్రయత్వాత్తు వృక్షానికి కర్మ అపాదానత్వం వచ్చినట్టు అర్థం అన్నమాట. తర్వాత తర్వాత వలాహకాత్ విద్యోతతే విద్యుత్ ఇత్యత్ర విద్యోతతే విభాగజన్య సంయోగానుకూల క్రియారూప నిస్సరణపూర్వక విద్యోతనే వృత్తి. ఇక్కడ చూడండి, అంటే మేఘంలో మెరుపు మెరుస్తుంది. మేఘంలో మెరుపు మెరిచినప్పుడు దానికి ప్రయోగం ఎలా ఉంది అంటే వలాహకాత్ విద్యోతతే విద్యుత్ అన్నాడు. విద్యుత్ విద్యోతతే
అంటే మెరుపు మెరుస్తోంది అని అర్థం. మామూలుగా మనం ఎలా అంటాము, మేఘంలో మెరుపు మెరిసింది అంటాం. మేఘంలో అని ఆ మెరుపుకి అధికరణంగా చెబుతున్నాం, మేఘమునందు అని. అలా కాకుండా ఇక్కడ మేఘాత్ పంచమి, ఇది ఎట్లా కుదురుతుంది అంటే చెబుతున్నారు. ఇక్కడ విద్యోతతే అనేటి దానికి అర్థం విభాగజన్య సంయోగానుకూల క్రియారూప నిస్సరణ పూర్వక విద్యోతనే వృత్తి. దానికి అర్థం ఏంటంటే విభాగజన్యం సంయోగానుకూల క్రియారూపం ఉపనిస్సరణం, ఆ నిస్సరణ పూర్వకమైన ప్రకాశం. అంటే మెరుపు వెలువడుతుందంటాం. మెరుపు మెరవడం అంటే దాని నుండి విడిపడి మెరుస్తుంది. మేఘము నుండి విద్యుత్తు విడివడి మెరుస్తుంది అనమాట. ఈ విడివడము అనేటువంటి క్రియ ఉండడం చేత అక్కడ విభాగం ఉంది కాబట్టి అలా విభాగాశ్రయత్వాత్తు మేఘానికి వలాహక అంటే మేఘం, మేఘానికి అపాదాన సంజ్ఞ వచ్చి పంచమి వచ్చింది. అక్కడ కూడా అర్థం ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ చాలా క్రిటికల్ ఏమిటంటే ధాతువు యొక్క అర్థ వివరణ. ఆ అర్థ వివరణని బట్టే మనము దానికి అపాదాన సంజ్ఞ వస్తుందా రాదా అనేది చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఏం అర్థం చెబుతున్నారంటే విభాగజన్య సంయోగానుకూల క్రియా పైన కదా, విభాగజన్య సంయోగానుకూల క్రియారూప నిస్సరణపూర్వక విద్యోతనము. ఇక్కడ దాని నుండి మెరుపు బయట వెలువడుతుంది, అంచేత విభాగజన్యము అన్నారు. ఆ విభాగజన్యమైన సంయోగానుకూల క్రియారూప, సంయోగానుకూల క్రియారూపమైంది నిస్సరణ క్రియ, వెలువడటం అనేది. ఆ నిస్సరణ పూర్వకమైన ప్రకాశం అంటే వెలువడి ప్రకాశించడం. ఆ వెలువడి ప్రకాశించడము అనే దానికి ఆ విభాగం ఏర్పడుతుంది, విభాగం ఏర్పడి జరుగుతుంది. కాబట్టి ఆ విభాగాశ్రయత్వాత్తు మేఘానికి అపాదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పారు. వలాహక అపాదానక విభాగజన్య సంయోగానుకూల క్రియా ఉత్తరకాలికం విద్యోతనమితి బోధ. వలాహకము మేఘము అపాదానం, ఆ అపాదానానికి సంబంధించిన విభాగం, ఆ విభాగం వల్ల పుట్టినటువంటి సంయోగానుకూల క్రియ, ఆ సంయోగానుకూల క్రియ తర్వాత ఉత్తరకాలికం విద్యోతనం ప్రకాశనం అని దానికి అర్థం. ఇదం ఉపాత్త విషయం ఇత్యుచ్యతే. దీంట్లో మళ్ళీ ఉపాత్త విషయము అనుపాత్త విషయము అని రెండు రకాలుగా ఉంటాయన్నమాట. ఇదం ఉపాత్త విషయం ఇత్యుచ్యతే వలాహకో నామ. ఎందుకంటే అక్కడ చూడండి, మేఘం అంటే కాళిదాసు గారు చెప్పారు, ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాతక్వ మేఘ అని అంటారు ఆయన. అంటే ధూమము, జ్యోతిస్సు, సలిలము, మరుత్తు వీటి యొక్క కలయిక మేఘం. అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ విద్యోతతే, విద్యుత్ అంటే దాంట్లో ఉన్న తేజస్సు దాని నుండి విడివడి ప్రకాశిస్తాం. సమూహములో మేఘములో ఉన్న విద్యుత్తు విడివడి ప్రకాశిస్తాం. ఏమండి, వలాహక నామ ధూమజ్యోతి సలిల మరుతాం సంగాత, వాటి యొక్క సముదాయము మేఘం. కాబట్టి తతో అవయవభూత జ్యోతిష భేద వివక్షయ విభాగ వివక్షణాత్తు సహా అవధి. ఆ సముదాయంలో ఉన్నటువంటి తేజస్సు అవయవం, అది దాని నుండి వెలువడుతోంది. కాబట్టి ఈ అవయవం అయినటువంటి తేజస్సు దాని నుండి విడివడుతోంది అని వివక్ష చేయడం చేత అది అవధి అవుతోంది. అవధిత్వాత్తు అపాదానత్వము పంచమి విభక్తి వస్తుంది అనమాట. మేఘాత్ అని వలాహకాత్ అనమాట. ఉపాత్త విషయం అంటే దాంట్లో ఉన్నటువంటి విషయం. ఎందువల్ల ఆ జ్యోతి మేఘంలోనే ఉంది, మేఘంలో ఉన్నదే
వెలువడి ప్రకాశిస్తోంది. ఎందుకంటే మేఘం అంటేనే వీటి యొక్క సముదాయం అని చెప్పాడు కదా, అంటే దాని నుండి వెలువడి ప్రకాశిస్తోంది. యదాతు తేజసః ఆధారత్వేన సవివక్ష్యతే తదా వలాహకే విద్యోతతే ఇది సప్తమి. మనము కనుక ఆ విద్యుత్, ఆ మెరుపుకి మేఘము ఆధారము అని కనుక వివక్ష చేసినట్టయితే మేఘే విద్యోతతే విద్యుత్ అని కూడా అంటాం. మనం ఇప్పుడు ఇదే లోకంలో మన వ్యవహారంలో ఇదే ప్రయోగం ఉంది. మేఘంలో మెరుగు మెరుస్తోంది అంటాం. ఆ మెరుగు మేఘంలోనే ఉంది అని చెప్తాం. అంటే ఆ మెరుపుకి ఆధారం మేఘము అని భావన చేస్తున్నాం. అంచేత దానికి అపాదానది అధికరణత్వాత్తు సప్తమి విభక్తి మేఘే విద్యోతతే అనే ప్రయోగం ఉంటుంది. యదాతు అభేదేన వివక్ష తేజోమయత్వాత్ ప్రకాశన సామర్థ్యం ఉదక ధూమాదేహే తత్ప్రకాశ ప్రతిబంధకత్వ అవివక్షణాత్ తదా వలాహకో విద్యోతతే ఇది. ఇప్పుడు చూడండి, ఇంకో రకంగా కూడా ప్రయోగం వలాహక విద్యోతతే అని కూడా అనొచ్చు. అంటే మేఘమే మెరుస్తోంది అని. మేఘమే మెరుస్తోంది అనే ప్రయోగం ఎలా అవుతుంది అంటే చెబుతున్నారు. ఏదేదో అభేదేన వివక్ష అంటే విద్యుత్ వత్తు, విద్యుత్ మెరుపు, తేజస్సు మేఘంలో ఉంది. అంచేత తేజస్సుకి తద్వత్తుకి అభేద వివక్ష. ధర్మిలకు అభేద వివక్ష చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. కార్యకారణాలకి అభేద వివక్ష చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ విద్యుత్తు వత్తు, విద్యుత్తమో మెరుపు, తేజస్సు అది కలిగింది మేఘం. ఈ రెండిటికి అభేద వివక్ష చేసినప్పుడు ఏమవుతుంది? మేఘమే మెరుస్తోంది అనే ప్రయోగం ఉంటుంది. ఎందువలంటే మిగతా వాటికి మెరిసే అవకాశం లేదు. అక్కడ నీరు కానీ లేకపోతే పొగ కానీ, ధూమజ్యోతి సలిల మరుతాం అని ఇచ్చారు కదా, వాయువు కానీ అక్కడ మెరిసే అవకాశం ఒక తేజస్సుకే ఉంది. తేజోమయత్వాత్ అది తేజోమయం, తేజస్సు కలిగినటువంటిది కాబట్టి ప్రకాశన సామర్థ్యం ఉదక ధూమాదేహే తత్ప్రకాశ ప్రతిబంధకత్వ అవివక్షణాత్. అయితే ధూమమును నీరు ప్రకాశాన్ని అడ్డగించేటువంటి అవకాశం ఉంది. కానీ మనం ఇక్కడ ప్రస్తుతము మేఘాన్ని తేజోమయంగా భావించి మేఘ విద్యోతతే అనొచ్చు. అయితే విద్యోతత క్రియకి, ప్రకాశానికి అడ్డుగా నీరు పొగ ఉన్నాయి. అయితే వాటిని ప్రతిబంధకముగా భావిస్తే ప్రకాశిస్తోంది మేఘం అనడానికి లేదు. అంచేత వాటిని ప్రతిబంధకాలుగా వివక్ష చెయ్యకుండగా మేఘాన్ని తేజోమయంగా భావిస్తే మేఘ విద్యోతతే అని కూడా ప్రయోగం ఉంటుంది. అంటే ఇక్కడ 3 రకాల ప్రయోగాలు చెప్పారు. మేఘాత్ విద్యోతతే విద్యుత్ అని ఒకటి, మేఘే విద్యోతతే విద్యుత్ ఒకటి, మేఘ విద్యోతతే, ఇంకా మళ్ళీ విద్యుత్ అనే ప్రయోగం విడిగా ఉండదు. మేఘ విద్యోతతే అని 3 రకాల ప్రయోగాలు ఉంటాయి. ఇక్కడ మేఘ అనే శబ్దానికి దీంట్లో వలాహక అన్నారనుకోండి, అదే శబ్దం ప్రయోగించవచ్చు. యదాతు ప్రత్యక్ష సిద్ధం ఆగమనం మనసి నిధాయ కుతో భవాన్ ఇది ప్రశ్నే పాటలిపుత్రాత్ ఇత్యుత్తరయతి తత్ర ఆకాంక్షా వాదోక్తరీత్యా వాక్యైక దేశాన్వయేన బోధ. ఇప్పుడు చూడండి, మాట్లాడుకునేటువంటి సందర్భంలో ఒక్కొక్కప్పుడు అంచేతే గమ్యమానాపి క్రియా కారక విభక్తౌ ప్రయోజికా అని కారక ప్రకరణంలో చెప్తారు. గమ్యమానం డైరెక్ట్గా ఆ క్రియాబోధకమైన శబ్ద ప్రయోగం ఉండదు. లేకపోయినా మనకి ఆ సందర్భాన్ని బట్టి ఆ గమ్యమానం అవుతుంది క్రియ. ఆ గమ్యమానం అయినటువంటి క్రియ కూడా ఈ కారక విభక్తిని
కలగజేస్తుంది అని చెప్పారు. అదే మనకి అక్కడ కస్మాత్ నద్యాః అని మనకి కౌముదిలో ఇచ్చారు. ఎవరో వస్తుంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా అని అడగచ్చు. అలా కాకుండా ఎక్కడి నుంచి అని మాత్రమే అన్నాడు. అలా అంటాం మనం. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మొత్తం వాక్యం అంతా అనం కదా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అనం కదా, ఎక్కడి నుంచి అంటాం. ఎక్కడి నుంచి అంటే అప్పుడు అతను ఏమంటాడు, ఏదో ఫలానా ఊరు నుంచి అంటాడు. అంతేగాని అతడు కూడా మొత్తం వాక్యం అంతా చెప్పడు. అంటే ఇక్కడ క్రియ ఎక్కడి నుంచి వస్తున్నావు అనే క్రియ అధ్యాహారం. అలాగే ఏదో గ్రామం నుండి వస్తున్నాను క్రియ అధ్యాహారం. అధ్యాహారం అంటే ఏమిటి? ఆ వాక్యం పూర్తవడానికి మనం అనుకునేది. అంటే లోపల మనకి ఆ విషయం తెలుసు. అది గమ్యమాన క్రియ అంటాం. ఎందుకంటే ఆ క్రియని చెప్పేటువంటి పదప్రయోగం అక్కడ లేదు. కస్మాత్ అనే ఉంది. సమాధానం పాటలిపుత్రాత్ అని సమాధానం. అంటే కస్మాత్ అనే పంచమి, పాటలిపుత్రాత్ అనే పంచమి ఎలా వచ్చాయి అంటే గమ్యమాన క్రియని తీసుకుని తజ్జన్య విభాగాశ్రయత్వాత్తు పంచమి వస్తుంది అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. తత్ర మహోదయ యుగపత్ అంటే మహోదయ యుగపత్ యుగపత్ అంటే ఒకేసారి. అదే తత్ర ఆకాంక్షావాద ఉక్తరీత్యా వాక్యైకదేశ న్యాయేన బోధ. ఆకాంక్షావాదము అనే దాంట్లో ఏంటంటే ప్రతి పదానికి పదాంతర సంబంధం ఉండేటు ఆకాంక్ష ఉంటుంది. గచ్చతి అంటే వెళుతున్నాడంటే కహా గచ్చతి అని ఆకాంక్ష ఉంటుంది. అలాగే కస్మాత్ అంటే ఎక్కడి నుండి అంటే ఏదో ఒక దేంతో దాంతో వాక్యం పరిసమాప్తి అవ్వాలంటే దేంతో దాంతో దానికి ఆకాంక్ష ఉంటుంది. క్రియాకాంక్ష ఉంది ఇక్కడ. కస్మాత్ అంటే కస్మాత్ ఆగచ్చతి, ఆగచ్చసి ఎదురు అని చెప్తున్నాం కాబట్టి కస్మాత్ ఆగచ్చసి అంటే కస్మాత్ అనే శబ్ద ప్రయోగము ఆగచ్చసి అనే క్రియాపదాన్ని ఆకాంక్షిస్తోంది అనమాట. దానివల్ల క్రియ తెలుస్తోంది. ఆ క్రియాజన్యమైన విభాగాశ్రయత్వాతు కర్మ అది అపాదానత్వం వస్తుంది అన్నమాట. ఈ విధంగా వాక్యైక దేశ న్యాయము అంటారు. అంటే వాక్యం సంపూర్ణంగా ప్రయోగించకపోయినా దాంట్లో ఒక పదాన్ని ప్రయోగించిన మిగతా పదాన్ని ఆకాంక్ష చేత తెలుసుకుంటూ ఉంటాం. గురుగారు క్రియం గురుగారు దీన్ని అపేక్షిత క్రియము అంటారు. అంటే ఇక్కడ క్రియాపేక్ష ఉన్నది. చిన్న డౌట్ సార్. ఒక్క నిమిషం. ఏతద్ అపేక్షిత క్రియం ఇచ్చుచ్యతే. ఇప్పుడు ఈ కస్మాత్ అనేటువంటి చోట క్రియాపదం లేదు కాబట్టి ఇదేమిటి? అపేక్షిత క్రియం అంటే క్రియాపేక్ష కలిగినటువంటిది వాక్యము అని అర్థం. వృక్షాత్ పతతి తితు నిర్దిష్ట విషయం. వృక్షాత్ పతతి దగ్గర అక్కడేమీ అపేక్ష లేదు. అక్కడ పూర్తిగా వృక్షం నుండి పడుతోంది అని కాబట్టి స్పష్టముగా విషయం నిర్దేశింపబడింది అక్కడ. ఇక్కడ ఆ క్రియాపేక్ష ఉన్నది. ఇక్కడ ఇప్పుడు చెప్పండి ఏమిటి? ఏమండి? ధూమము, జ్యోతి, మరుత, సలీలం అన్ని ఒక గ్రూప్ గా చెప్పాం కదా. అప్పుడు అందులోంచి ఈ జ్యోతి అన్నది విడుతోంది అని చెప్పేసి చెప్పాం. బలాహకాత్ అని చెప్పేసి చెప్పాం. ఇప్పుడు అలాగే మరుతానికి, సలీలానికి కూడా అదే విధంగా చెప్పచ్చా అండి? చెప్పచ్చు, కానీ అలా ప్రయోగం లేదు కదా. సరే 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 సరే. మనము మేఘం మెరుస్తోంది అంటామే తప్ప ఇంకా కావస్తే మేఘం వర్షిస్తోంది అనొచ్చు. అవునవునవును. ఇప్పుడు కావస్తే మేఘాత్ వర్షం భవతి అనొచ్చు, తప్పు లేదు. సరే 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 సరే. అయితే మేఘాత్ జలం భవతి, అయితే మేఘాత్ జలం పతతి. ఆ జలం మేఘంలో ఉంది కాబట్టి మేఘాత్ జలం పతతి అనొచ్చు. అది సరే 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 సరే. ప్రయోగాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. సరే సరే. తర్వాత అన్యారాతి సూత్రే దీక్షిత మత నిరాకరణం. సరే, ఇక్కడికి ఆపుదామండి. మళ్ళీ రేపు. చాలా బాగుంది మహోదయ. చాలా బాగా అర్థమైంది. చాలా బాగుంది మహోదయ. మనకి అంటే ఈ గ్రంథం చాలా ఈ అర్థంతో ముడిపడి ఉన్నటువంటి గ్రంథం. అంటే మామూలుగా ప్రక్రియలో అయితే
ఇక్కడ గుణం వస్తుంది, ఇక్కడ వృద్ధి వస్తుంది, ఇక్కడ గుణం రాదు, వృద్ధి రాదు అని మనం చెప్పడం సులువుగా తెలుస్తుంది. ఇది పూర్తిగా భావం కాబట్టి మనం లోపల బుద్ధిలో మనం ఆలోచించుకోవాలంటారు. అది అది యూనివర్సిటీ బుక్ లో చాలా చక్కగా ఇచ్చినారు మహోదయ. ఆ సూత్రానికి మళ్ళా ప్రతిపదార్థాలు ఇస్తూ వివరించినారు. అదే అంచేది మీరు అది దగ్గర పెట్టుకుని చదివితే అసలు దాన్నే పెట్టుకుంటా ఉన్నాము. భేదౌ పృథక్ భావ స్థితి అపేక్షిత విరోధినః యుగపత్ నా వివక్షంతే సర్వే ధర్మ బలాహతే. సరే 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 మళ్ళీ రేపు అంటే 7:30 దాకా ఒక క్లాస్ ఉంది నాకు. వచ్చేది 7:45 గంటలకి చెప్తాను. అలాగే మహోదయ. అలాగే మహోదయ. సరే ఉంటాను. ఓకే సార్. నమస్కారం. నమస్కారం. ధన్యవాదాలు మహోదయ. ఎస్.